కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి వలస బండి కదిలింది. పనులు దొరక్క పస్తులుండలేక పొట్ట చేత పట్టుకుని రైతులు కూలీలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వలసల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో జనం కదలిక రోజురోజుకు పెరుగుతోంది. ఖాళీ అవుతున్న పశ్చిమ పల్లెలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్ పనులు డిసెంబర్ నాటికే ముగిశాయి. రబీలో ఎల్ఎల్సీ కాలువ, తుంగభద్ర నదిపై బోర్లపై ఆధారపడి రైతులు కొన్ని చోట్ల పంటలు సాగు చేశారు. అయితే జనం ఆశించినంతగా వ్యవసాయ పనులు లేవు. దీంతో జనవరి 1 నుంచి పనులు దొరకటం లేదు. మరోవైపు పెట్టుబడి కోసం పెట్టిన అప్పులు తీరటం లేదు. ఇక వ్యవసాయ పనులు చేసుకుని బతికే కూలీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు, బతకడానికి వ్యవసాయ కూలీలు సుగ్గి అంటే వలసబాట పట్టారు. మంత్రాలయం నియోజకవర్గం కోసగి, పెద్దడుబూరు, కౌతాలం మండలాల నుంచి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత కేవలం వారం రోజుల్లో కోసగి మండలంలోని దిద్ది, పల్లెపాడు, మూగలదొడ్డి, కామవరం, బెలగల్ తదితర గ్రామాల నుంచి దాదాపు 1500 కుటుంబాలు వలస వెళ్లాయి. పెద్ద కడబూరు మండల కేంద్రంలోని 30 కుటుంబాలు, చిన్న కడబూరు, ముచ్చిగిరి, మేకడోన, కల్లుకుంట గ్రామాల నుంచి 100కు పైగా కుటుంబాలు సుగ్గి వెళ్లారు. ఇక కౌతాల మండలంలోని కామవరం, కరణి, ఉరుకుంద, ఏరిగేరి గ్రామాల నుంచి 200కు పైగా కుటుంబాలు కర్ణాటక, తెలంగాణకు వెళ్లారు. ఇక ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వలసపోతున్నారు. దీంతో పశ్చిమ ప్రాంతంలోని పల్లెలు జనసంచారం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. అక్కడ ఇంటికి కాపలా ఉన్న ఒకరిద్దరిని మాత్రమే చూసే వీలుంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వలస వెళ్లటంతో విద్యార్థులు తమ విద్యకు దూరం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమక్రమంగా హాజరు శాతం తక్కువవుతోంది. మంత్రాలయ నియోజకవర్గంలోని చాలా గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఈ నెల చివరి నాటికి దాదాపుగా 80% ఊళ్లు ఖాళీ అవుతాయని స్థానికులు అంటున్నారు. వలస వెళ్లే వారిలో ఎక్కువగా గుంటూరు జిల్లాకు వెళుతున్నారు. అక్కడ మిరపకాయలు తెంపితే ఒక్కొక్కరికి రోజుకు 450 రూపాయలు కూలీ ఇస్తున్నారు. కూలీకి ఆశపడి పిల్లలు కూడా వెంటబెట్టుకుని పోతున్నారు. కొంతమంది కోసగి జాతర ముగించుకుని వెళితే మరికొందరు సంక్రాంతి పండుగ చేసుకుని వలసపోతున్నారు. వలసలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కంటితుడుపు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు తాత్కాలికంగా ప్రత్యేక హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు కొన్ని చోట్ల ఉపాధి పనులు కల్పించినప్పటికీ కూలీ తక్కువగా వస్తోందని, అది ఏమాత్రం సరిపోవని ప్రజలు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా వలన వెళ్లిన వారిని తిరిగి రప్పించాలని అధికారులకు సూచించారు. వలసపోయిన వారిని తిరిగి రప్పించడం దేవుడెరుగు. వలస వెళ్లే వారిని అధికారులు ఆపలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాలలో పనులు లేకపోవడంతో వలసలు వెళుతున్నామని, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి గ్రామాల్లో నెలకొంటుందని, అధికారులు ప్రత్యామ్నాయ ఉపాధి పనులు చూపకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లాపాపలతో వలస వెళ్లాల్సి వస్తోందని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు లేక వలసపోతున్నాం. అక్కడ మిరకలు దించడానికి వెళ్తున్నాం. అక్కడ కూలీ 450 ఇస్తున్నారు. సో మా సైడ్ పనులు లేక, వర్షాలు సరిగా రాక, పంటలు రాక మేము వలస వెళ్తున్నాం. మేము ఒక 20 జనం వెళ్తున్నాం. ఇంకా తర్వాత కూడా ఇంకా వలస వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పనులు కాస్త అయిపోట్టుకొని వస్తున్నారు. సార్ మాకు అట్లా పంటలు లేక ఊరు పొలం వలసిపోతున్నాము. మా ఊర్లో 250 కూలీస్తున్నారు. లేదు కూలి కూడా పిలిచేవాళ్ళు కూడా ఎవరు లేకుండా దానికే గుంటూరుకి వెళ్తున్నాము. అందరూ వస్తున్నారు సార్. ఇంకా అందరూ దండికి మంది వస్తున్నారు సార్ మా ఊరికి. అందరు పోతారు. మా ఊర్లో అందరూ దండికి పోతున్నారు. మిరకాయలు కోసేకపోతున్నాం సార్. 450 కూలి ఇస్తామన్నారు సార్. మరి ఏం చేయాలి సార్? మరి మేము ఉండేది బీది పరిస్థితి ఉండేది. వెళ్ళుకోకుంటే మాకు కడపెట్లు నడుస్తుంది సార్. చెప్పు, మాకు మమ్మల్ని మాట్లాడిచేవాళ్ళు కూడా ఎవరు లేరు. మాకు కూలి పోతే గుంటుకాల లేకుంటే లేదు సార్. మాకు అదే కదా, మాకేం లేదు సార్. మాకు 2 నెలలు సార్ పనే లేదు. మాకల్లి 2 నెలల పనే లేదు. ఏం పనులు లేవు కూడా, అయిపోయినా కూడా పనులు కూడా. ఉపాధి పనికి 100 నిరుడు పోయిన సంవత్సరం చేసినాము. దేశాలు అయిపోయినాయి. అందుకోసమే మేము పట్టుకూడు కోసం వలస వెళ్తున్నాము.
ఇంకొక 50 రోజులు 60 రోజులు కల్పించింటే మేము ఇక్కడే పని చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇంకా డేస్లు అయిపోయావు కాబట్టి ఏం చేయడానికి లేదు. ఇక్కడ మాకు 100 రోజులు ఉపాధి కల్పించింటే ఇక్కడే ఉంటుంటే. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలలో ఉపాధి హామీ పనులు పూర్తి స్థాయిలో కల్పించి వలస వెళ్లకుండా చూడాలని జనం కోరుతున్నారు.